బాస్కెట్బాల్ అనేది ఒక లైమ్లైట్ లేని స్పోర్ట్ ఇన్ తెలుగు స్టేట్స్. మెన్ ఒక స్టేజ్కి రావడం వేరు, ఉమెన్గా మీ కెరియర్ ఎట్లా స్టార్ట్ అయిందా? యునానిమస్గా ఒకటే టీంగా ఆడుతుంది నాకు తెలిసి. అంటే రారు బయటికి రైట్. మీరు అంతంత హైట్ ఉన్నారనుకో, పాపం మీ పేరెంట్స్కి చాలా ఇబ్బంది. బాస్కెట్బాల్ ఆడితే వాడు సాగిపోతాడు రా అనేసి ఒక మిత్ ఉంది, అది నిజమేనా? షూ ఎలా దొరుకుతుందో అని అంటారు చాలా మంది. సో దొరుకుతుందా మరి షూ? ఈ జర్నీలో సమ్ ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయి అంటే సంహిత అని తను నేను ఇప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నారు, సినిమాల్లో చూపిస్తున్నట్టు రైడ్స్కి వెళ్తారా? అటువంటిది ఏముండదా? అక్కడ చాలా అంటే తెలుగు వాళ్ళని ఖచ్చితంగా దూరం పెడతారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అనంతర స్పోర్ట్స్. నేను మీ తరుణ్. ఈ వారం ఒక న్యూ స్పోర్ట్ పర్సన్, తను లేడీ, సింపుల్గా చెప్పాలంటే తెలంగాణ సింగం అని చెప్పచ్చు. తను దగ్గరగా 6 to 7 నేషనల్స్ ఆడింది. అండ్ తను ఫస్ట్ ఉమెన్, ఇన్కమ్ ట్యాక్స్లో ఫస్ట్ ఉమెన్ రిక్రూట్ అవడం ఫ్రమ్ స్పోర్ట్స్ కోట. తన లైఫ్ కెరియర్ని అంతా కూడా ఈరోజు తనని అడిగి తెలుసుకుందాం. హాయ్. హలో. బాగున్నారా? యా, ఐఎమ్ గుడ్. మీ కెరియర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుండే. అంటే లైక్ బాస్కెట్బాల్ అనేది ఒక లైమ్లైట్ లేని స్పోర్ట్ ఇన్ తెలుగు స్టేట్స్, నాకు తెలిసినందుకు తప్పుగా అనుకోకండి. అండ్ దాంట్లో మెన్ ఒక స్టేజ్కి రావడం వేరు, ఉమెన్గా మీ కెరియర్ ఎట్లా స్టార్ట్ అయింది? అసలు ఈ బాస్కెట్బాల్ మీ కెరియర్ మీద అంటే మీ లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ చూపెట్టింది? అంటే ఒక రోల్ మోడల్ ఏమైనా ఉన్నారా? అసలు ఎట్లా చూస్ చేసుకున్నారు ఈ స్పోర్ట్ని? స్టార్టెడ్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ నేను 2017లో స్టార్ట్ చేశాను. ఓకే. మై 17 years old నేను ఆ టైంలో. అది కూడా స్టడీ అవర్స్ ఉండేవి. ఆ స్టడీ అవర్స్ని కొట్టడానికి స్టార్ట్ చేసిన ఒక గేమ్ ఇది. ఫ్రమ్ 3:30 to 5:30 స్టడీ అవర్స్ ఉండేవి. సో దానికోసం స్టార్ట్ చేసింది. అది అప్పుడే అలాగే ఇంట్రెస్ట్ పెరిగి, అందులో మా డాడీ ఈజ్ ఆల్సో అన్ ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్. ఆయన ఈజ్ కేమ్ ఫ్రమ్ ఏపీ, కానీ ఇక్కడ రిక్రూట్ అయ్యారు సౌత్ సెంట్రల్ రైల్వేస్ స్పోర్ట్స్ కోటాలోనే జాయిన్ అయ్యారు ఆయన. సో ఆయన పుష్ చేశారు. ఓకే, హైట్ ఉంది, బాగా ఆడుతుంది, ఇంట్రెస్ట్ చూపిస్తుంది, సరే ఓకే అని పుష్ చేశారు. దాని తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క టోర్నమెంట్స్ అలా నేను హైదరాబాద్ నుంచి వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యాను, స్కాలర్షిప్. సో అలా స్టార్ట్ అయింది. ఓకే. అంటే నేటివ్ వచ్చేసి మీది ఏపీ? నేటివ్ వచ్చేసి కాకినాడ. ఓకే. సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ సెటిల్డ్ ఇన్ అన్నమాట. హైదరాబాద్. ఓకే. మొత్తం పుషప్ అంతా కూడా ఫ్రమ్ పేరెంట్స్ నుంచే? ఎస్. ఓకే. అసలు అంటే ఆ టైంలో స్టడీస్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు కదా. ఎంత పేరెంట్ అయినా సరే ఒకనొక టైంలో మనకి కొంచెం ప్రెషర్ ఇస్తారు, స్టడీ పోతుంది, ఆ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది. ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా ఫ్యామిలీలో? యాక్చువల్లీ మా ఫ్యామిలీ నుంచి అయితే నువ్వు పాస్ అవుతే చాలు, ఓకే, ఇంకేం వద్దు, పాస్ అవుతే చాలు. నేనైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఒక టోర్నమెంట్ కోసం నేను సెమిస్టర్ రాయలేదు. ఓకే. సెమిస్టరే రాయలేదు. ఫస్ట్ సెమిస్టర్ డిగ్రీలో. ఓకే. ఫస్ట్ ఇయర్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ సెమిస్టర్ రాసుకో. మై డాడ్ అంతే, నెక్స్ట్ సెమిస్టర్ రాసుకో, ఏముంది ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ సెమిస్టర్ రాసినా కూడా అవుతుంది, కానీ టోర్నమెంట్ నెక్స్ట్ సెమిస్టర్, ఆ టైంకి టోర్నమెంట్ మళ్ళీ రాదు, ఏజ్ రాదు. ఓకే. ఇప్పుడు మా బాస్కెట్బాల్ ఫీల్డ్ లో అండర్ 18, అండర్ 16, అండర్ 23 అవుతాయి. ఏజ్ దాటిపోయాక నేను మళ్ళీ ఆడలేను. సెమిస్టర్ కావాలంటే మళ్ళీ రాసుకోవచ్చు, కానీ ఇప్పుడున్న కరెంట్ పేరెంట్స్ ఎలా ఉన్నారంటే చదువు అంతే. అమ్మో నెక్స్ట్ సెమిస్టర్ రాస్తే ఏంటి అసలు ఎలా అవుతుంది, ఇది ఒక స్టార్ మార్క్ వచ్చేస్తుంది సర్టిఫికెట్ మీద అని అంటారు. ఏజ్ రాదు కదా మళ్ళీ కావాలన్నా. సో మా ఫాదర్ ఎప్పుడు అలా లేరు, పాస్ అవుతే చాలు, పాస్ అవ్వకపోయినా పర్లేదు కానీ 3 years లో కంప్లీట్ చేస్తే చాలు అనుకుంటున్నాను. మీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మీ ఫాదర్ స్పోర్ట్స్ పర్సన్ అవ్వడం వల్ల మీకు మేజర్ అడ్వాంటేజ్ అది. ఇప్పుడున్న ఫ్యామిలీస్ చాలా మంది అంతగా సపోర్ట్ చేయరు స్పోర్ట్స్ ని. గ్రూప్ గేమ్ ని అస్సలు సపోర్ట్ చేయరు. అవును. బ్యాడ్మింటన్ లేకపోతే క్రేజ్ ఉన్న గేమ్ క్రికెట్, అలాంటి గేమ్స్ కి సపోర్ట్ చేస్తారు. బాస్కెట్బాల్ ఇప్పుడు కొంచెం అంటే బాస్కెట్బాల్కి నిజంగా లైఫ్ ఉందా? అంటే ఇది నమ్ముకున్నాను రా నేను, స్పోర్ట్ లైఫ్ ఉందిరా అనేసి అంటే ఎంతవరకు చెప్పగలరు మీరు? అంటే మీ 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 కెరియర్ మీద అయితే చాలా ఇంపాక్ట్ ఉంది, బికాజ్ బాస్కెట్బాల్ ద్వారా యు ఆర్ నౌ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో చేస్తున్నారు మీరు. ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్ అది. సో అందరికీ అది అవ్వదు కదా. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? అందరికీ అది పాసిబుల్ కాదు. ఇప్పుడు బాస్కెట్బాల్ ఫీల్డ్ లో రిక్రూట్ అవ్వాలి అనుకుంటే నేషనల్స్ లో మెడల్ ఉండాలి. ఓకే. మెడల్ లేకపోతే ఒక మంచి జాబ్ రాదు. వస్తుందేమో, బట్ క్లాస్ 4 అలా కొంచెం తక్కువ ఉన్న క్లాస్లో జాబ్స్ వస్తాయి. ఇప్పుడు నేను జాబ్ జాయిన్ అవ్వడం కూడా
ఏదో అప్లై చేశాను, Okay. సరే రాదు అనే ఒక దాంతో అప్లై చేశాను. వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాస్ నాకు హైయెస్ట్ నామ్స్ ఉన్నాయి. ఓకే నాకు నేషనల్ గేమ్స్లో గోల్డ్ ఉంది అండ్ సీనియర్ నేషనల్ సిల్వర్ ఉంది, అట్ ద సేమ్ టైం యూనివర్సిటీస్ మెడల్లో ఆల్ ఇండియాలో సిల్వర్ మెడల్ ఉంది. ఓకే సో అలా నాకు ఇక్కడ జాబ్ వచ్చింది. కానీ ప్రతి ఒక్కరికి అలా రాదు. ఇంకా నాకన్నా బాగా ఆడే వాళ్ళు ఉన్నా కూడా నామ్స్ లేకపోవడం వల్ల జాబ్ రాలేదు. ఓకే సో నామ్స్ అంటే మెడల్ని నామ్స్ అంటారు. అదే అదే సో అది ప్లేస్ అ మెయిన్ కీ రోల్ ఇన్ స్పోర్ట్స్ కెరియర్ అనమాట. ఎంత గేమ్ ఉన్నా కూడా దట్ ప్లేస్ అ వెరీ కీ రోల్ ఫర్ గెటింగ్ రిక్రూటెడ్, ఓకే జాబ్ రావడానికి అంటున్నాను. అప్పుడు మీరు ఏమేమి ఆడారు? నేషనల్స్ ఆడారు, లైక్ 6 to 7 ఆడి ఉంటారా నేషనల్స్? 8 నేషనల్స్ ఆడాను జూనియర్ అన్ని కలిపి. ఓకే యూనివర్సిటీస్ ఒక 5 ఆడాను. ఓకే అంటే ఆ క్యాంపింగ్లో మీ ర్యాపో ఎలా ఉండింది? ఇండియన్ క్యాంప్ చేశాను నేను. ఓకే అన్ని స్టేట్స్ కి రీజనల్ ఫీలింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కూడా అరే తెలుగు, మనం తెలుగు అనే ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళకి కూడా ఉంటుంది. ఓకే నేను క్యాంప్ చేసినప్పుడు తెలంగాణ స్టేట్ నుంచి మేము ఇద్దరం వెళ్ళాం, ఓకే ఓన్లీ 2 people. బట్ షీ వాజ్ ఇన్ ద టీమ్. ఓకే బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, అట్లీస్ట్ ఒక్కరైనా టీమ్ రిప్రజెంట్ చేశారు. ఓకే ఇద్దరిని కట్ చేస్తుంటే అయ్యో అనిపించేది. బట్ ఐ అండర్స్టాండ్. ఇప్పుడు నేను కట్ అయిపోయినా నేను ఫీల్ అవ్వట్లేదు, కానీ ఒక్కరికైనా ఇచ్చారు ఛాన్స్. తను ఎంత కష్టపడి ఉంటుంది అవును ఆ స్టేజ్కి వెళ్ళడానికి. సో ఐఎమ్ హ్యాపీ. కానీ ఉంటుంది రీజనల్ ఫీలింగ్, డెఫినెట్ గా ఉంటుంది ఓకే ఒక ప్లేస్కి వెళ్తే. ఎందుకంటే తెలంగాణ స్టేట్ నుంచి మేము ఇద్దరం వెళ్ళాము, ఏపీ నుంచి ఎవరు లేరు, ఓకే పంజాబ్ నుంచి ఒక 7-8 మెంబర్స్, మన స్టేట్ నుంచి తక్కువ ఉన్నారు, పాండిచేరి నుంచి 2, అలా తమిళనాడు నుంచి ఒక 10 మెంబర్స్ ఉంటారు. సో అలాగా అంటే పాలిటిక్స్ కీ రోల్ ఉంటుందా ఇందులో? అంటే నాట్ కంప్లీట్లీ కీ రోల్, బట్ ఎస్. ఓకే మేజర్ పార్ట్ ఆఫ్ ది సెలక్షన్స్ నార్త్ స్టేట్స్కి ఉంటాయి అంటారు. నార్త్ స్టేట్ అంటే మెడల్ మనకి నేషనల్స్ జరుగుతాయి. మనకి నేషనల్స్ జరిగినప్పుడు గోల్డ్ మెడల్ ఏ టీంకి వస్తుంది, సిల్వర్ మెడల్ ఏ టీంకి వస్తుంది, Okay. దాని మీద డిపెండ్ అయ్యి తీసుకుంటారు. ఓకే 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 ఇఫ్ తెలంగాణ గోల్డ్ మెడల్ కనుక కొడితే దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ వేరు అన్నట్టు. ఇంపార్టెన్స్ వేరుంటుంది. ఓకే ఓకే ఫస్ట్ వచ్చినోడికి ఇంపార్టెన్స్ వేరు, సెకండ్ వచ్చినోడికి ఇంపార్టెన్స్ వేరు అట్లా. ఓకే అంటే అక్కడ మీ ప్లేయర్స్తో ఉన్న కాన్వర్జేషన్స్ కానీ ర్యాగింగ్స్ ఇటువంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా క్యాంపింగ్స్లో? కొంచెం తక్కువే. ఓకే మేబీ బాయ్స్ లో ఉండొచ్చు, బాయ్స్ లో ఉన్నాయి. కంబైన్ క్యాంప్ ఉంటుందా? కంబైన్ క్యాంపే ఉంటుంది. ఇండియన్ క్యాంప్ అంటే నేను వెళ్ళినప్పుడు మేము కనీసం ఒక 50 to 55 మెంబర్స్ చేసాం క్యాంప్. ఓకే నేను ఉన్నాను ఒక 25 days అక్కడే ఉన్నాను. బెంగళూరులో అయింది, కందిరాగా స్టేడియం అని, అక్కడే ఉన్నాను. మాకు అకామిడేషన్, ఫుడ్, ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకే సో 50 to 55 మెంబర్స్ చేశాను. నేను ఉన్నాను ఒక 25 days. నేను 2018లోనే ఇండియన్ క్యాంప్ చేశాను. 2017లో స్టార్ట్ చేశాను గేమ్. సో 2018లోనే ఇండియన్ క్యాంప్. ఫాస్ట్గా 1 yearలోనే. హైట్ ఉండడం వల్ల అది కొంచెం అడ్వాంటేజ్. ఓకే మేజర్ కరెక్టే, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. అంటే బాస్కెట్బాల్ చూస్ చేసుకోవాలంటే వాళ్ళ హైట్ అయినా ఉండాలి. హైట్ ఉంటే మేజర్ అడ్వాంటేజ్ అవుతుంది. రైట్. అలానే పొట్టిగా ఉన్న వాళ్ళు ఆడలేరు అని ఏం లేదు. యాక్చువల్లీ బాస్కెట్బాల్ మీ పొజిషన్ ఏంటిదండి? నేను సెంటర్ ఆడతాను అన్నమాట. ఓకే నేను కింద ఆడతాను, రీబౌండ్స్ తీయడం. బికాస్ ఆఫ్ హైట్. బికాస్ ఆఫ్ హైట్ మేబీ. అంతేగా. ఓకే చాలా క్రేజీ ఉంటుంది ఆ ప్లేస్మెంట్స్ కూడా. నాకు మిగతా స్పోర్ట్స్తో పోల్చుకుంటే ఈ బాస్కెట్బాల్లో ఆ ప్లేస్మెంట్ పిలిచే విధానం నాకు నచ్చుతుంది. అంటే పోస్ట్ గార్డ్స్, పీజీ, ఎస్జీ, పీటీ అండ్ ఎస్టీ అండ్ పాయింటరా? 5 పొజిషన్స్ ఉన్నాయి. పాయింట్ గార్డ్, పవర్ ఫార్వర్డ్, ఫార్వర్డ్, సెంటర్ అండ్ 1 more ఫార్వర్డ్. ఓకే ఇందులో ట్రిబుల్ చేసుకుంటూ వచ్చేది ఎవరు? బాల్ హ్యాండ్లర్. ఓకే పాయింట్ గార్డ్. ఇప్పుడు ఇదే పొజిషన్లో నేను టీంని పెట్టుకోవాలా, లేదంటే లైక్ ఎస్జీ ప్లేయర్స్ని ఒక ముగ్గురిని, పీజీ వాళ్ళని? కొంతమందికి బాల్ మీద చాలా కంట్రోల్ ఉంటుంది, కొంతమంది కింద ఆడతారు, పైన ఫార్వర్డ్ గా కూడా ఆడతారు. ఐ ప్లే సెంటర్ ఆడతాను, అట్ ద సేమ్ టైం పవర్ ఫార్వర్డ్ ఆడతాను నేను. ఓకే సో స్పీడ్ ఎక్కువ ఉన్న వాళ్ళు పాయింట్ గార్డ్ పొజిషన్ చేస్తే చాలా అడ్వాంటేజ్ టీమ్. పీజీ అంటే పాయింట్ గార్డ్ ఇస్ ద బ్రెయిన్ ఆఫ్ ద గేమ్ అంటారు. ఓకే ఇట్ ఇస్ ద బ్రెయిన్ ఆఫ్ ద గేమ్. ఆ పొజిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పొజిషన్లో దెబ్బలు తగులుతాయా? ఎందుకంటే రీబౌండ్కి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కదా. 3-4 మెంబర్స్ ఒకేసారి జంప్ చేస్తాం కదా, ల్యాండింగ్ లోనే యాంకిల్ ట్విస్ట్లు అవుతాయి, ఎల్బోస్ తగులుతాయి. అలా ఎప్పుడైనా అయిందా మీకు యాంకిల్ ట్విస్ట్లు కానీ? యాంకిల్ ట్విస్ట్ స్టార్టింగ్ లో భయం వేసేది, తర్వాత స్టార్టింగ్ 2017-18లో చాలా ఉండేది. మీరు స్టార్టింగ్ కెరియర్ వుడెన్ కోర్ట్ మీద స్టార్ట్ చేశారా లేదా సిమెంట్ కోర్ట్? YMCA కోర్ట్, YMCA సెకండరీ, ఇట్స్ మై హోమ్ కోర్ట్. ఓకే సో నేను అక్కడే ప్రాక్టీస్ చేస్తాను. అయితే నాకు డిఫరెన్స్ చెప్పండి. అంటే సిమెంట్ కోర్ట్ మీద ఆడటం ఈజీనా లేదా వుడెన్ కోర్ట్ మీద ఆడటం ఈజీనా? వుడెన్ కోట్ అలవాటు అయిపోతే వుడెన్ కోట్ ఈజీ. ఓకే దాని మీద కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది, గ్రిప్ ఉంటుంది అండ్ పుష్ ఉంటుంది. కానీ మాక్సిమం టోర్నమెంట్స్ అన్ని సిమెంట్ కోర్ట్ మీదే అవుతాయి. ఓకే అంటే లోకల్గా జరిగేవన్నీ? లోకల్గా జరిగే నేషనల్స్ అన్ని ఇండోర్లో అవుతాయి. ఇండోర్ వుడెన్. ఇండోర్ ఎప్పుడు వుడెనే ఉంటుంది, ఓకే సిమెంట్ ఉండదు. ఓకే మన హైదరాబాద్లో కూడా 3-4 ఉన్నాయి. అంతే. యా అంటే ఇప్పుడు
లెంత్ ఎంత ఉంటుంది కోర్ట్ అది? 30x15 ఐ గెస్. ఓకే. మీరు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అటు వెళ్ళిపోతారుగా. బాల్ దొరకడం పాపం. అలా ఏం ఉండదు. అండ్ ఇంకొకటి క్రేజీ థింగ్ ఏంటంటే 3 పాయింట్స్ ఉన్నాయి అండ్ 2 పాయింట్స్ ఉన్నాయి. ఫౌల్ అని కౌంట్ అదే ఫౌల్ అయ్యి మనం వేస్తే 1 పాయింట్ ఇస్తారు. అది 2 షాట్స్ ఇస్తారు కదా, ఫ్రీ షాట్స్ ఏవో. ఇట్ డిపెండ్స్ నేను ఏ పొజిషన్ లో ఫౌల్ Okay. అవుతుంది. ఇప్పుడు నేను కింద మిడ్ రేంజ్ అంటే 3 పాయింటర్ లైన్ కాకుండా లోపలికి వచ్చి నేను షాట్ వేస్తే ఒకవేళ అది ఫౌల్ అయ్యి కౌంట్ అవుతే ఒక ఫ్రీ త్రో ఇస్తారు, ఎక్స్ట్రా పాయింట్ 2+1 అన్నమాట. Okay. అదే 3 పాయింటర్ దగ్గర అవుతే 3 పాయింటర్ కన్వర్ట్ 3+1 ఇంకొక షాట్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది పాయింట్స్. చాలామంది అది ఫ్లూక్లో పడుతుందో తెలియదు, నిజంగా టాలెంట్ బేసో తెలియదు, కానీ ఫ్రమ్ ఆఫ్ ది కోర్ట్ నుంచి కరెక్ట్గా ఒక 2-3 సెకండ్స్ ఉందనగా షూట్ చేస్తారు అండ్ అది షాట్ కూడా పడుతుంది. దానికి 3 పాయింట్సే, 3 కానీ అది చాలా తప్పు కదా వాస్తవం చెప్పాలంటే పాపమ్ము. అంటే 3 పాయింటర్ దాటిన తర్వాత ఇంకా అన్ని 3 ఇంకా కోర్ట్ నుంచి వేసినా కూడా 3 పాయింట్స్ అంతే. అంతే. అసలు చేంజే చేయలే. లేదు లేదు చేంజింగ్ ఏమన్నా అవుతుంది అంటారా? లేదు, ఛాన్స్ లేదు. ఛాన్స్ లేదు, అది ఎప్పటి నుంచి వస్తుంది అన్నట్టే. ఓకే. అది కూడా టైం అయిపోతుంది కాబట్టి అటెంప్ట్ తీస్తారు. అది లాస్ట్ 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఒక అటెంప్ట్ తీస్తే బెటర్ అన్న, అది కూడా బ్రెయిన్ గేమే. ఓకే. 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఉంది, ఒక అటెంప్ట్ తీసేద్దాం అని చెప్పేసి అటెంప్ట్ తీస్తారు ఎంత దూరం నుంచి అన్నా కూడా. ఇట్స్ వెరీ గుడ్ ఆప్షన్ అన్నమాట. ముఖ్యంగా స్కోర్ ఆల్ ఉన్నప్పుడు కానీ టైం అయిపోతుంది అన్నప్పుడు క్రూషియల్ టైమ్స్లో అది కన్వర్ట్ అవుతే వెరీ హ్యాపీ. అవును. ఇప్పుడు మెన్స్లో మనం డంగ్స్ అనేసి వింటాము, అంటే చాలా తక్కువ. నాకు వీడియోస్ కూడా నేను ఎక్కడా చూడలే, అంటే లైక్ ఉమెన్ డంగ్ చేయడము ఇండియాలో లేదు. యా అంత ఎక్కువ లేదు. ఎందుకనేసి అంటే వాళ్ళకి అంత జంప్ ఉండదా లేదంటే భయం అన్నట్ట? ఉమెన్ కి దిస్ ఓన్లీ 1 ప్లేయర్ ఇన్ ఇండియా, పూనం చతుర్వేది అని ఫ్రమ్ ఛత్తీస్గఢ్. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ రిప్రజెంట్ చేస్తున్నారు. నౌ కరెంట్లీ షీ గాట్ రిక్రూటెడ్ ఇన్ కోల్కతా రైల్వేస్. ఓకే. ఈస్టర్న్ రైల్వేస్ అని. సో షీస్ 7'1". ఓకే. ఇంకా తను ఎగరాల్సిన అవసరం లేదు, కూడా లేదు. నించునే డంగ్ కొట్టచ్చు. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకుంటే అమెరికాలో ఆల్మోస్ట్ WNBA అని అవుతుంది, ఇట్స్ ఉమెన్స్ బాస్కెట్బాల్ లీగ్. ఓకే. దాంట్లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఉమెన్ డంక్ చేస్తారు. వాళ్ళ హైట్స్ కూడా ఎంత వాళ్ళ ఉంటుంది? హైట్స్ కూడా చాలా ఎక్కువ, అంటే లైక్ 7'5", 7 అబౌవ్ 7 అన్నట్టు. ఓకే. ఇక్కడ అంత హైట్ మనకి లేదు. అవును. అండ్ అట్ సేమ్ టైం ఇక్కడ ప్రాపర్ ట్రైనింగ్ లేదనమాట. ఇక్కడ ప్రాపర్ ట్రైనింగ్ అంటే మార్నింగ్ ఈవినింగ్. ఇప్పుడు నేను ఇక్కడ యూజీ ఇక్కడ సెంట్ ఫ్రాన్సిస్ లో చేశాక నేను అక్కడ SRM యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. స్పోర్ట్స్ స్కాలర్షిప్ వచ్చింది నాకు అక్కడ. ఫ్రీ ఎడ్యుకేషన్, ఆల్ హాస్టల్ ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. సో నేను అక్కడికి ఎందుకు వెళ్ళాను అంటే ఓకే అక్కడ యూనివర్సిటీ మెడల్ వస్తే ఎక్కడైనా జాబ్స్ అప్లై చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్. ఇక్కడ ఉన్నప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీ రిప్రజెంట్ చేసేదాన్ని. ఓకే. అక్కడ వెళ్ళిన తర్వాత అదొక మంచి బేస్ అయింది నాకు. ఫస్ట్లో ఒక రీజనల్ ఉంటాయి, గొడవలు అవుతుంటాయి, ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళ స్టేట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, అంత అవుతుంది. బట్ నా హైట్ ఒక అడ్వాంటేజ్ అయింది. అక్కడ ప్రాక్టీస్ వచ్చి మార్నింగ్ ఈవినింగ్ చాలా స్కెడ్యూల్గా అవుతుంది. వెడ్నెస్డే మార్నింగ్ జిమ్, సాటర్డే ఈవినింగ్ స్విమ్మింగ్, అలా ప్రాపర్ స్కెడ్యూల్ అయ్యేది. ఓకే. సో అప్పుడున్నప్పుడు నాకు ఇంప్రూవ్మెంట్ చాలా వచ్చింది అక్కడ. ఇక్కడ నేను ఆడిన దానికన్నా అక్కడ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇక్కడ ప్రాపర్ స్కెడ్యూల్ వేసి ప్రాక్టీస్ చేయించేది లేదు. కాలేజ్ టీమ్కి ఆడుతున్నాం, సో ఆ లెవెల్ వరకే ఉంటుంది. అక్కడ యూనివర్సిటీ మెడల్ దాకా ఆలోచిస్తారు వాళ్ళు. సో చాలా కాలేజ్ కూడా మానేస్తారు అక్కడ. ఎగ్జామ్స్ కూడా రాయరు తమిళనాడు బాస్కెట్బాల్ ప్లేయర్స్ అయితే. డిగ్రీ లేకపోయినా పర్లేదు ఏం కాదు అనే కాన్సెప్ట్ లో ఉంటారు. చాలా మంది మీరు ప్లేయర్స్ చూస్తే డిగ్రీ కూడా ఉండదు అక్కడ. ఇండియాలో స్టార్స్ అవుతారు వాళ్ళు. అవును. అయితే మన టాలెంట్ మన ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బయట వాళ్ళకి తెలుస్తుంది అంటారు కదా, ఆ కాన్సెప్ట్లో మీరు చాలా అచీవ్ చేశారు. తెలంగాణకి ఆడి, ఫ్రమ్ తెలంగాణ మీరు ఫస్ట్ ఉమెన్ ఇన్కమ్ ట్యాక్స్లో ఫ్రమ్ తెలుగు స్టేట్స్ ఐ థింక్ సో, స్పోర్ట్స్ కోటా నుంచి. అండ్ మీరు కపుల్ ఆఫ్ నాకు తెలిసి 2-3 వరకు కూడా అక్కడ ఇనాగ్రేట్ చేశారు, చీఫ్ గెస్ట్ కింద కొన్ని టోర్నీస్ కూడా వెళ్ళారు. లైక్ తెలంగాణలో మీరు వెళ్ళలేదు అది ఎప్పుడు, ఓన్లీ మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఎక్కడైతే పోస్టింగ్ జరిగిందో అక్కడ మాత్రమే మీరు ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ టాలెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నా. అండ్ ఇక్కడ ఎందుకు పిలవడం లేదు మిమ్మల్ని? అక్కడ పిలిచి అక్కడ కూడా చాలా హైప్ చేశారు మిమ్మల్ని. అంటే ఒక చీఫ్ గెస్ట్ని పిలిస్తే ఎంత హైప్ ఉంటుందో, ఇంకా చీఫ్ గెస్ట్ని పిలిచి మీరు ఇనాగ్రేట్ చేసి ప్లేయర్స్ అందరికీ కూడా ఒక మోటివేటివ్ స్పీచ్ ఇచ్చి ప్రతి ఇనాగ్రేషన్ టోర్నమెంట్స్లో. అండ్ ఎలా ఉండింది ఆ ఫీలింగ్? అది నిజంగా
మోస్ట్ ఆనర్డ్ అది. ఎందుకంటే నేను చదివిన కాలేజ్కి నేను చీఫ్ గెస్ట్కి వెళ్ళాను. మై ఫస్ట్ చీఫ్ గెస్ట్కి వెళ్ళింది నేను ఎస్ఆర్ఎంలో చదివాను. ఓకే. అక్కడికే నేను నా ఫస్ట్ టైం చీఫ్ గెస్ట్కి వెళ్ళాను. సో వెరీ ప్రౌడ్ మూమెంట్ అది. అందరూ ఏముందిలే అంటారు కానీ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అది. ఐ వాజ్ వెరీ వెరీ హెడ్ ఆఫ్ ద హీల్స్ అంటారు కదా, అలా చాలా హ్యాపీ అయిన ఒక మూమెంట్ అది, మెమరబుల్ మూమెంట్ అది. ఇక్కడ పిలవట్లేదు అని కాదు, నేను రిక్రూట్ అయిపోయిన తర్వాత నేను అక్కడే ఉంటున్నాను. ఓకే. సో నేను ఇక్కడికి వచ్చింది, మేబీ ఇక్కడ ఉంటే పిలుస్తారేమో, మేబీ నేను అక్కడే ఉండడం వల్ల వాళ్ళు పిలుస్తున్నారు అనమాట. ఇక్కడ ఎంకరేజ్ చేయరు అని కాదు, ఎంకరేజ్ చేయకపోతే ఇక్కడ దాకా వచ్చేదని కాదు. అండ్ ఫ్యూ పీపుల్ ఇన్ ద అసోసియేషన్, నామన్ సార్ అలా వాళ్ళు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. నేతన్, గౌతమ్ అందరూ ఎంకరేజ్ చేసిన వాళ్ళే. సో ఇట్ డిపెండ్స్, ఉమెన్ కేటగిరీ అని కాదు కానీ ఉమెన్కి ఎప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే ప్రో లీగ్స్ ఏమైనా కూడా మెన్కే అవుతాయి. అవును. అంటే ఎందుకని ల్యాక్ ఆఫ్ ప్లేయర్స్ కదా. ఎగ్జాక్ట్లీ రైట్. ఇప్పుడు ఒక టోర్నమెంట్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 7-8 టీమ్స్ వస్తే బాగుంటుంది. ఇప్పుడు రీసెంట్ గా అసోసియేషన్ ఒక ప్రో లీగ్ చేశారు హైదరాబాద్. రైట్ రైట్. సో అక్కడ చాలా మంది ఆల్మోస్ట్ 400 మెంబర్స్ వచ్చారు సెలక్షన్ ట్రయల్స్ కి. అంటే ఫర్ మెన్, నాట్ ఫర్ ఉమెన్, రైట్? మెన్ కి అయ్యింది. లైక్ 4 to 5 టీమ్స్ పెట్టింది. టీమ్స్ అయినట్టు. అవును. ఉమెన్ కి ఇప్పుడు ఒక టోర్నమెంట్ పెడితే ఒక 5 టీమ్స్ కూడా ఎంట్రీ ఇవ్వట్లేదు. సో ఒక లీగ్ పెట్టిన అంటే ప్లేయర్స్ ఎవరు ముందుకు రావట్లేదు. రైట్. అరే దీంట్లో కెరియర్ ఉంటుంది, ఆడదాం అని. ఇప్పుడు తక్కువ అమ్మాయిలు బయటకు వచ్చి ఆడుతున్నారు, ఆడట్లేదని కాదు, చాలా తక్కువ మంది. నేను యూజీ ఆడుతున్నప్పుడు ఆల్మోస్ట్ 15-20 టీమ్స్ దాకా వచ్చేవి ఒక టోర్నమెంట్ అవుతున్నాయి అంటే కాలేజ్. ఇప్పుడు టోర్నమెంట్ అవుతుంది అంటే 5-6 టీమ్స్ కూడా రావట్లేదు. ఒక 3-on-3 టోర్నమెంట్ అయినా కూడా, 5-on-5 టోర్నమెంట్ అయినా కూడా. అదే చెన్నైలో అయితే ఇక్కడ ఒక లీగ్స్ అవుతాయి అనమాట. ఇక్కడ అవుతాయి, అక్కడ అవుతాయి. నేను అక్కడ క్లబ్ సైన్ చేశాను, ఇన్కమ్ ట్యాక్స్ టీమ్. మాకు ఒక టీమ్ ఉంది అక్కడ. సో అక్కడ ఒక స్టేట్ ఛాంపియన్షిప్ అవుతే, అంటే సీనియర్ నేషనల్స్ ముందు ఒక స్టేట్ ఛాంపియన్షిప్ అవుతే దాంట్లో ఈజీగా ఒక మెన్ అయితే ఒక 100 టీమ్స్ ఎంట్రీ ఇస్తాయి. ఓకే. వాళ్ళు అది కండక్ట్ చేయలేక డిస్ట్రిక్ట్స్ లో దాంట్లోనే ఇంటర్ డిస్ట్రిక్ట్ పెట్టి దాంట్లో ఫస్ట్ టాప్ 3 వచ్చిన వాళ్ళు మళ్ళీ పిలుస్తారు. మన దగ్గర ఇంటర్ డిస్ట్రిక్ట్ 3 రోజులు అయిపోతుంది. అసలు ఇంటర్ డిస్ట్రిక్ట్ ఒక టీం ఇంకా యునానిమస్ గా ఒకటే టీం ఆడుతుంది నాకు తెలిసి. అంటే రారు బయటికి గర్ల్స్ తక్కువ. అంటే ఇప్పుడు నాకు తెలిసి నేను ఉన్నప్పుడు నేను జూనియర్గా ఉన్నప్పుడు చాలా మంది వచ్చేవారు. అప్పుడు చాలా కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు చాలా తక్కువ మంది వస్తున్నారు ఆడడానికి కూడా. అయినా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఇట్స్ ఎ ఫన్నీ పార్ట్ ఏంటంటే, మీరు అంతంత హైట్ ఉన్నారనుకో, పాపం మీ పేరెంట్స్కి చాలా ఇబ్బంది. ఎందుకంటే మీ హస్బెండ్స్ని అంత హైట్ అని తీసుకురావాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి రా బాబు అనేసి. ఇప్పటిదాకా థాట్ ఏం లేదు ఇంట్లో. ఎందుకంటే లైక్ మీరు బాస్కెట్బాల్ ప్లేయర్, నేను 2-3 పోడ్కాస్ట్ చేశాను. సో వాళ్ళు పక్కన నించుంటే చాలా పొట్టోడి కింద ఉన్నా, అంటే తీసి పాడేక్కర్లేదు నా హైట్ కూడా, కానీ అదొక మిత్ లాగా అనమాట. అంటే బాస్కెట్బాల్ ఆడితే వాడి సాగిపోతాడు రా అనేసి ఒక మిత్ ఉంది. అది నిజమేనా? బాస్కెట్బాల్ ఆడితే ఏజ్ వరకు టిల్ 17-18 వరకు. ఓకే. ఇట్స్ అ వెరీ సెకండ్ ఫాస్టెస్ట్ గేమ్ ఇన్ ద వరల్డ్ బాస్కెట్బాల్. ఓకే. సో చాలా జంపింగ్ ఉంటుంది, చాలా అందరూ అనుకుంటారు అథ్లెట్స్ ఎక్కువ పరిగెడతారు అని. 40 minutes పరిగెడుతూనే ఉండాలి, నాన్ స్టాప్. మీ లెగ్స్ మూవ్ అవుతూనే ఉండాలి. 40 minutes అన్న మధ్యలో ఫస్ట్ క్వార్టర్ అయ్యాక బ్రేక్ ఉంటుంది, సెకండ్ క్వార్టర్ అయ్యాక బ్రేక్ ఉంటుంది. బట్ పరిగెడుతూనే ఉండాలి, కంటిన్యూస్ మూవ్మెంట్ ఉంటుంది బాస్కెట్బాల్ అనేది. ఎక్కువ జంప్ ఉంటుంది. రీబౌండ్ కోసం ఒక్కసారి జంప్ చేస్తే కాదు, 2-3 సార్లు జంప్ చేస్తే రీబౌండ్ వస్తుంది. సో జంప్ చేస్తూనే ఉంటే అంత కార్డియో అంత చేస్తుంటే ఆటోమేటిక్గా హైట్ పెరుగుతాం కొంచెం. 17-18 years వరకు ఐ టెల్ yes, I accept it. దాని తర్వాత ఆబ్వియస్లీ నో. ఓకే. నేను వేసిన ఇదే టైప్ ఆఫ్ డైలాగ్ అంటే లైక్ బయట ఎక్కడైనా గ్రౌండ్స్లో మీకు ఇటువంటి డైలాగ్స్ వచ్చినాయా? అంటే ఏంట్రా బాబు ఇంత హైట్ ఉంది ఏంట్రా? చాలా మంది, ఇటువంటి చాలా మంది, ఎస్పెషలీ ఇంత హైట్ ఉంది అసలు ఎలా షూ ఎలా దొరుకుతుందో, ఎస్పెషల్లీ షూ ఎలా దొరుకుతుందో అని అంటారు చాలా మంది. సో దొరుకుతుందా మరి షూ? దొరుకుతుంది, బయట నుంచి తెప్పించుకుంటాను. ఓకే. స్టార్టింగ్ లో కొనుక్కునేదాన్ని, ఇప్పుడు ఎవరైనా వస్తే తెప్పించుకోవడమో లేకపోతే ఎనీబడి. ఓకే. అవి మళ్ళీ మనము సైజ్ చెప్పి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకోవాలి? అది లేదు, నాది 9 size, నాది ఓకే దొరుకుతుంది, చాలా మందికి దొరకదు. ఓకే ఓకే. అందులో మనకు కావాల్సిన కుషన్ ఉండాలి. ఇప్పుడు షూస్ అన్ని మంచివి కాదు, కొన్ని షూస్ లో కుషనింగ్ ఉంటుంది, దానివల్ల అది ఎక్స్ట్రా సపోర్ట్ జంప్ చేసినప్పుడు కానీ ఇంజురీస్ అవ్వడానికి కొంచెం తక్కువ, కొంచెం హెల్ప్ చేస్తుంది కుషన్ ఉంటే. సో మనం చూసుకొని కొనుక్కో, మొదట్లో తెలిసేది కాదు, తర్వాత ఓకే ఇంజురీస్ మ్యాటర్స్ ఉంటాయా? ఒక 12,000-13,000 ఉంటుందా ఒక్కొక్క పేర్ ఆఫ్ షూస్? ఉంటాయి మనం కొనుక్కునే దాని ఆ స్టాండర్డ్ ఆఫ్ లెవెల్ కి. ఇంకా ఎక్కువ ఉన్నాయి, 1 lakh rupees ఉన్న షూస్ కూడా ఉన్నాయి. ఓకే.
అచ్చా. అంత ఇంకా మీ మీ ఈ జర్నీలో సమ్ ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయి అంటే క్యాంపింగ్స్లో ఫ్రెండ్స్ మధ్యలో కొలీగ్స్ మధ్యలో సమ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి, సమ్ ఫన్నీ థింగ్స్ ఏమన్నా అటువంటిది ఏమన్నా ఉందా? ఫనీ థింగ్స్ అంటే యాక్చువల్లీ చాలా అవుతాయి. చాలా అసలు ఫ్రెండ్సే మెయిన్ క్యాంప్కి. 30 days క్యాంప్ అయినా 40 days క్యాంప్ అయినా ఓకే ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఓకే. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా, ఒక క్యాంప్ అయితే ప్రాక్టీస్తో పాటు వాళ్ళతో పాటు బయటకు వెళ్ళడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఎస్పెషలీ నేను ఒక క్యాంప్ చేశాను, మై ఫస్ట్ జూనియర్ నేషనల్ నిజామాబాద్లో చేశాము. కోఇన్సిడెన్స్లీ ఏంటంటే నేను నా బెస్ట్ ఫ్రెండ్ సంహిత అని, తను నేను కలిసి ఆ క్యాంప్లో, షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ సిన్స్ మై చైల్డ్హుడ్ అనమాట. సో తను ఇద్దరం క్యాంప్ చేసాం. 15 days అక్కడే ఉన్నాము. 15 days అయింది క్యాంప్. థర్డ్ డే నాకు లెగమెంట్ టైర్ అయింది యాంకిల్లో. ఓకే. అంటే అప్పుడు నేను వైల్ ప్లేయింగ్ నేను అప్పుడు చాలా పీక్లో ఉన్నాను అనమాట. చాలా ఫిట్గా చాలా పీక్గా ఉన్నాను. పీక్లో ఉన్నాను అంటే నేను ఈ టోర్నమెంట్ చాలా బాగా ఆడాలని ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ చేసిన ఇది. బికాస్ అంతకు ముందు జరిగిన జూనియర్ నేషనల్స్లో నేను 11th ప్లేయర్ని. ఓకే. సో నేను 1 year చాలా ఇంకెలా అంటే మార్నింగ్ ఈవినింగ్, ముఖ్యంగా మోస్ట్ కష్టమైంది ఏంటంటే మార్నింగ్ 5 o'clock లేగడం. సో మార్నింగ్ ఈవినింగ్ ఇంకా నేను నెక్స్ట్ జూనియర్ నేషనల్స్కి నేను 5లో ఆడాలి అనే ఒక కాన్సెప్ట్తో నేను 1 year చాలా కష్టపడ్డాను. క్యాంప్లో ఇలా అయ్యేసరికి ఇంకా యాంకిల్ ఎలా స్వెల్ అయిందంటే ఇంకా షూ వేయలేను, అంత స్వెల్లింగ్, నేను నడవలేకపోతున్నాను, హీల్ కింద పెట్టలేకపోతున్నాను. ఆ ఒక సిచ్యువేషన్ వచ్చింది. సరే ఎక్స్రే తీస్తే లిగమెంట్ టైర్ అయింది అని చెప్పారు. grade 1 టోర్నమెంట్కి ఇంకా 25 days ఉంది అంతే. సో నేను అసలు అప్పటి నుంచి నేను ప్రాక్టీస్ చేయలేదు, కానీ అక్కడే ఉండేదాన్ని. నా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేసి నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా పట్టుకొని తీసుకెళ్ళడం చాలా హెల్ప్ చేశారు ఆ టైంలో. నేను అనుకున్నాను సరే నన్ను కట్ చేసేస్తారు టీంలో, ఆల్ హోప్స్ గాన్ అది, కానీ అసోసియేషన్ నిజంగా పుష్ చేసింది. సో ఐ ప్లేడ్ ద టోర్నమెంట్. నేను స్ట్రెంథనింగ్ చేసుకుంటూ టోర్నమెంట్ చాలా బాగా ఆడాను. ఆ టోర్నమెంట్ బాగా ప్రతి మ్యాచ్లో నేషనల్స్లో మా పూల్ విన్నర్స్ మేము, కానీ క్వార్టర్స్ ఓడిపోయాము. ప్రతి మ్యాచ్ నేను 25 to 28 points వేసాను ప్రతి మ్యాచ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ రియలీ ఒకసారి హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా ఇట్ కమ్స్ బ్యాక్ టు యూ. అది నేను డెఫినెట్గా ఒప్పుకుంటాను. కానీ సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయాలి. విత్ ఆల్ డిస్ట్రాక్షన్స్ నాట్ పాసిబుల్. నిజంగా మనం సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, ఓకే ఫైన్ పర్లేదు. టోర్నమెంట్ అయితే అప్పుడు ఆ టోర్నమెంట్గా నాకు ఇండియన్ క్యాంప్ వచ్చింది. సో ఇదే మీ మేజర్ స్ట్రగుల్ అనొచ్చా? నాకు బాగా గుర్తుండిపోయింది అదే. ఓకే. మేజర్ స్ట్రగుల్ అంటే ఇది కాదు. నేను ఇక్కడ నుంచి చెన్నై జాయిన్ అయ్యాను స్పోర్ట్స్ స్కాలర్షిప్లో. SRM ట్రయల్స్ అటెండ్ అయ్యాను, నాకు సీట్ వచ్చింది. అక్కడ చాలా అంటే తెలుగు వాళ్ళని ఖచ్చితంగా దూరం పెడతారు. ఓకే. అక్కడ ఓకే. ఐ డోంట్ నో ఐ కెన్ సే దిస్ ఆన్ నేషనల్ మీడియా. అంటే మనం కూడా అంతే కదండి, ఇప్పుడు తెలుగు వాళ్ళు ఉన్నాం, అరే మనం తెలుగు వాళ్ళం అనే ఫీలింగ్. ఇప్పుడు ఒక తమిళ వాళ్ళు వస్తే అరే వాళ్ళు తమిళ రా, పంజాబ్ వాడు వస్తే పంజాబ్ రా, మనం తెలుగు వాళ్ళం ఫస్ట్ కలిసి ఉంటాం. అక్కడ కూడా అంతే. అది చాలా ఇబ్బందిగా అనిపించేది స్టార్టింగ్ లో. అప్పుడు మేము ఇంకా మెచ్యూర్డ్ కాదు, అంత మెచ్యూరిటీ లేదు మాకు. వెళ్ళిన స్టార్టింగ్లో ఏమైనా ఉండడం. అప్పుడు మేము ఇద్దరం తెలుగు వాళ్ళని జాయిన్ అయ్యాం, ఏపీ నుంచి ఒక అమ్మాయి నేను. సో ఎవ్రీ ఇయర్ టీంలో ఉన్నాం, టీంలో లేమని కాదు. ఫస్ట్ ఇయర్ నేను అసలు ఏ మ్యాచ్ నేను లోపల దిగా ఆడలేదు అనమాట. ఐ వాజ్ జూనియర్. సెకండ్ ఇయర్ ఆ తర్వాత సెకండ్ ఇయర్లో నాకు ఛాన్స్ వచ్చింది, మాకు మెడల్ వచ్చింది. ఫస్ట్ ఇయర్ మేము ఓడిపోయాం. అప్పుడు కూడా నేను చాలా డిప్రెస్డ్ అయిపోయాను అనమాట. మెడల్ రాలేదు, ఇంకా నుంచి నేను కూడా కార్పొరేట్ జాబ్ కంప్యూటర్ ముందే కూర్చోవాలా అనే కాన్సెప్ట్. ఇప్పుడు అంతే కదండి, ఎంత ఆడి చాలా డిప్రెస్డ్. ఇంకా ఒక 6 months నేను ఇంకెందుకులే విల్ ట్రై సమ్ అదర్ థింగ్ అనే ఒక కాన్సెప్ట్లో ఉండేదాన్ని. తర్వాత ఇట్స్ ఓకే, మా ఫ్యామిలీ పుషప్, నా ఫ్రెండ్స్ సపోర్ట్. నిజంగా వీళ్ళు లేకపోతే, అసలు ఫ్రెండ్స్ లేకపోతే చాలా కష్టం. అంటే ఏదైనా సరే, ఈ ఫీల్డ్ అని కాదు, ఏ ఫీల్డ్ అయినా కూడా. ఇప్పుడు ఏదైనా ఒకటి అయింది అంటే ఇట్స్ ఓకే రా, పర్లేదులే, ఒకటి పోతే ఇంకోటి వస్తుంది అని చెప్పి ఒకళ్ళని ఒక పాజిటివ్ మాట చెప్పకపోతే ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 6 months ఓడిపోయిన 6 monthsకి నాకు సీనియర్ నేషనల్ సిల్వర్ మెడల్ వచ్చింది. ఓకే. అదైనా ఒక 3-4 monthsకి నేషనల్ గోల్డ్. అంటే 1 yearలోనే 1.5 yearలోనే నాకు ఈ స్పాన్లోనే నాకు 3 medals వచ్చాయి. నేను ఒకటైనా వస్తుందా అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు 3 వచ్చాయి అనమాట. ఇమీడియట్గా అప్లై చేశాను. ఇన్కమ్ ట్యాక్స్ నోటిఫికేషన్ వచ్చి అప్లై చేస్తే దేవే లైక్ తమిళ వాళ్ళు మాత్రమే తీసుకుంటారు, తమిళ వాళ్ళ కోసమే అప్లై చేశారన్నారు. అప్పుడు ఇంకా మనం అప్లై చేసుకోవడం ఎందుకు, వేస్ట్, టైం వేస్ట్. అక్కడ మళ్ళీ ఖచ్చితంగా కాల్ లెటర్ వస్తుంది, అక్కడ దాకా వెళ్ళాలి, ఎందుకులే. అంటే వాళ్ళు ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళ ఎందుకు ఇనిషియేటివ్ తీసుకున్నారంటే, తమిళనాడులో ప్లేయర్స్ జాబ్స్ కోసం వేరే ఊర్లు వెళ్ళిపోతున్నారు, వేరే చోట్లకి. ఓకే. సో ప్లేయర్లు అందరూ అక్కడే ఉండాలి అని ఒక కాన్సెప్ట్తో వాళ్ళు అది ఓపెన్ చేశారు. దట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఐ రియలీ సపోర్ట్. అది మనకి ఇవ్వరు అని కాదు, ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్. ఓపెన్ చేసినప్పుడు వద్దు, మా ఫాదర్ అప్లై చేయి నేను చేయలేదు అసలు.
లాస్ట్ డే వరకు నేను చేయలేదు. లాస్ట్ డే ఇంకో 1 అవర్లో అయిపోతుంది అనగా నేను అప్లై చేశాను. సో కాల్ లెటర్ వచ్చింది. అప్పుడు కూడా నమ్మకం లేదు, కానీ ఆ, నేను సెలెక్టెడ్ అని ఒక లిస్ట్ వస్తుంది. అది చూశాక చాలా హ్యాపీ ఫీల్ అనమాట. ఇంత కష్టపడింది ఓకే, వన్ రిజల్ట్, సంథింగ్ హ్యాస్ బీన్ గివెన్ బై గాడ్ అనుకున్నాను. ఓకే. సో దట్ ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ మీ స్పోర్ట్స్ కోట వాళ్ళ మీద. ఇప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నారు, సినిమాల్లో చూపిస్తున్నట్టు రైడ్స్కి వెళ్తారా? అటువంటిది ఏముండదా? వెళ్తాను. వెళ్తారా? Yeah. అవునా? Yes. అంటే నేను మిగతా వాళ్ళని అడిగినప్పుడు లైక్ నాట్ ఓన్లీ ది స్పోర్ట్, మిగతా స్పోర్ట్ పోడ్కాస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నా అంటే, సార్ మాకు ఆఫ్టర్నూన్ వరకే డ్యూటీ అవర్స్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ నుంచి మేము గ్రౌండ్లో కంపల్సరీగా మేము ప్రజెంట్ అవ్వాలి, ఇదంతా కూడా స్పోర్ట్స్ కోట కాబట్టి సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంటుంది అనేసి అన్నారు. సో ఆ క్యూరియాసిటీతో మిమ్మల్ని అడిగా. అయితే మీరు వెళ్తారా అయితే? చూస్తున్నా ఇప్పుడు నేను ఆల్రెడీ 3 వెళ్ళాను. జాయిన్ అయ్యి 2 years అయింది. ఈ లాస్ట్ మంత్కి 2 years అయింది. సినిమాల్లో చూపెడుతున్నట్టు అన్ని 100 కోట్లు 200 కోట్లు అలా పట్టుకుంటారా? నిజంగానే ఉంటాయి అవి? నేను అంత పట్టుకోలేదు, నేను 5 crores దాకా పట్టుకున్నాను. ఓకే. సో పట్టుకునే వాళ్ళు పట్టుకుంటారు. నిజంగా రైడ్స్ సినిమాలో చూపిస్తున్నట్టు అయితే? అవి అవుతాయి. ఓకే. మీరు ఒక పోలీస్తో వెళ్ళడము? అవుతాయి. ఓకే. ఇట్ డిపెండ్స్, మేము వెళ్ళే ప్లేస్ పెట్టదు. గోడౌన్ వెళ్తున్నామంటే వెళ్తాం ఒక 10-15. అంటే ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అన్నట్టు మీకు ఎట్లా వస్తుంది ఇన్ఫర్మేషన్? నేను ఇప్పుడు అసెస్మెంట్ యూనిట్లో ఉన్నాను. ఓకే. సో ఇఫ్ దే వాంట్ మ్యాన్ పవర్ మమ్మల్ని పిలుస్తారు. ఓకే. సో అందులో స్పోర్ట్స్లో ఉన్నాం కదా, అంటే వెళ్ళి ఏం చేస్తారు మీరు? ఫస్ట్ వెళ్ళి వాళ్ళ ఫోన్స్ అన్ని తీసుకొని సేమ్ ఇంక ఎగ్జాక్ట్ సినిమాలో ఎట్లా చూపిస్తారు సేమ్ అలానే. మరి సినిమాలో ఈ సోఫాస్ అవన్నీ చింపేస్తారు కదా, అంత చేయరా? అలా ఏం లేదు, మా దొరికితే అంతే, డౌట్ వస్తే అంతే, లేకపోతే ఏం లేదు. నేను ఇప్పుడు దాకా అలాంటిది ఏం చేయలేదు. సో యా, ఆ డబ్బు ఇంకా గవర్నమెంట్కే సీజ్ చేసేస్తాం. సీజ్ చేసి విల్ సెండ్ ఇట్ బ్యాక్ టు ద కంట్రోల్ రూమ్. ఓకే. మీకు మరి ప్రాక్టీస్ టైం ఏమి ఉండదా మరి? ప్రాక్టీస్ టైం మార్నింగ్ విల్ గో ఆఫీస్, మేము 10 o'clock వెళ్తాము. ఓకే. 4 o'clock అయిపోతుంది. 10 to 4 వరకు కూడా మీరు కంపల్సరీ 10 ఆఫీస్లో to ఉండాలి? 3:30 ఉండాలి. ఓకే. ఓకే. వర్క్ ఉంటే ఎస్, వర్క్ లేకపోతే మనం మధ్యాహ్నం కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇట్ డిపెండ్స్ అనమాట. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ టైం బారింగ్స్ ఉంటాయి. సెప్టెంబర్ టైం బారింగ్, ఇప్పుడు మార్చ్ అనేది అసెస్మెంట్ టైమింగ్. ఇప్పుడు అందరూ ఐటీఆర్స్ పే చేసే, ఐటీఆర్స్ రిటర్న్స్ చేసే టైం. అవును. ఇప్పుడు కొంచెం పని ఉంటుంది. ఓకే. ఓకే. తర్వాత కొంచెం రిలాక్స్ ఉంటుంది. ఒక ఇట్లా మంత్, ఇట్ డిపెండ్స్. ఓకే. 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 అంటే మీకు రిలాక్సింగ్ ఉంటుందా అనేసి నా మేజర్ క్వశ్చన్ ఫర్ స్పోర్ట్స్. ఎస్ ఉంటుంది. ఈవినింగ్ 3:30కి అయిపోతుంది. ఓకే. అయిపోయాక వీళ్ళు గ్రౌండ్కి వెళ్ళిపోయి మేము మ్యాచ్ ఆడతాము. మేము 12 members, ఇట్స్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ 12 members ఉమెన్కి రిక్రూట్మెంట్ చేశారు. ఓకే. ఇన్ తమిళనాడు. ఇట్స్ ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియా. ఇంకా మళ్ళీ ఎవరు 2 years అయిపోయింది, ఇంకెవరు మళ్ళీ వేయలేదు ఉమెన్ రిక్రూట్. అది 12 రైల్. ఎప్పుడైనా సరే స్పోర్ట్స్ ఉమెన్కి రిక్రూట్మెంట్ అంటే ఓన్లీ రైల్వే ఒకటే. ఓకే. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఓన్లీ రైల్వే. నేను కూడా రైల్వే అని ఫిక్స్ అయిపోయాను, ఇదేదో మధ్యలో వచ్చిందని ఐ అప్లైడ్ అనమాట. ఓకే. అండ్ జోక్స్ అపార్ట్, ఈ స్ట్రగుల్స్ అన్నీ చాలా ఇన్స్పైరింగ్ ఉంది మీ స్టోరీ అంతా కూడా, మీ కెరియర్ అంతా కూడా. జస్ట్ చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాము. జస్ట్ ఒక 5 to 6 questions, మీ టైం ఎక్కువ తీసుకోను. యా, మీ ముందు బిర్యానీ ఆర్ ఆవకాయ రైస్ పెట్టాము, చూస్ వన్. బిర్యానీ ఎనీ టైం. అవునా? ఎనీ టైం. ఓకే. కమింగ్, మీరు ఇందాక చెప్పినట్టే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ, చూస్ వన్. ఫ్యామిలీయే అంటే ఫ్రెండ్స్ మరి అంత చేశారు కదా, ఇంపార్టెంటే కానీ ఫ్యామిలీ ఎండ్ వరకు ఉంటుంది కదా మరి. బెస్ట్ హాలిడే స్పాట్ అంటే ఇక్కడికి వెళ్తే చాలరా నేను ప్రపంచాన్ని మర్చిపోతా అనే ఎటువంటి స్పాట్ ఏమన్నా ఉందా మీకు? వెళ్ళారా లేదా ఇంకా వెళ్ళలేదా? తక్కువ ట్రిప్స్కి వెళ్ళడం చాలా తక్కువ. అవునా? ఇప్పుడైనా టోర్నమెంట్స్కి వెళ్ళడం ఎక్కువ. టోర్నమెంట్స్. ఓకే. టోర్నమెంట్స్లో రిలాక్సింగ్ డే అని ఒకటి ఉంటుంది కదా, డే అయిపోయిన తర్వాత వి గో ఫర్ సైట్ సీయింగ్ అన్నమాట. ఓకే. టోర్నమెంట్స్ అయిపోయాకే వెళ్తాము. మేజర్గా ఎక్కడ ఏ ప్లేస్ నచ్చింది మీకు టోర్నమెంట్ క్యాంపింగ్ చేసిన ప్లేసెస్? లుధియానా, పంజాబ్. ఇట్స్ మోస్ట్ మెమరబుల్ ప్లేస్. ఎందుకంటే నేను బాగా పర్ఫామ్ చేసిన జూనియర్ నేషనల్ అక్కడే. ఓకే. ఓకే. మోస్ట్ మెమరబుల్. అక్కడే నేను 3 నేషనల్స్ ఆడాను. ఓకే. కానీ ఒకటి మేము 2 సీనియర్ నేషనల్స్ అక్కడే ఆడాను, 1 జూనియర్ నేషనల్ అక్కడ ఆడాను. చాలా మెమరబుల్ ప్లేస్. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్తో ఆడాను ఆ టోర్నమెంట్ నేను, సంహిత అని. సో అండ్ ఆ టోర్నమెంట్ అయిపోయాక వి బోత్ వెంట్ టు జలంధర్. అక్కడ షాపింగ్ చేసాము. అండ్ అక్కడ వాట్ ఈస్ దట్ గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. అవును. సో ఇద్దరం వెళ్ళి దట్స్ మోస్ట్ హ్యాపీయెస్ట్ టైం. ఓకే. బాస్కెట్బాల్లో ఎన్బిఏలో 2 ఫేమస్ ఫిగర్స్ ఉంటారు, లైక్ లెబ్రాన్ ఒకళ్ళు, మైకిల్ జార్డన్. మేజర్గా మాట్లాడుకునే వ్యక్తుల్లో ఈ ఇద్దరు ఉంటారు. చూస్ వన్ అంటే ఎవరు? ఆల్వేస్ మైకిల్ జార్డన్. అంటే ఈజ్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఉందా మీకు?
ఆయన మైండ్ సెట్ హీ నెవర్ గేవ్ అప్. ఓకే. ఐ డోంట్ టెల్ దట్ జేమ్స్ గివ్ అప్ ఇచ్చారని కాదు, బట్ జేమ్స్ ఇస్ ఆల్ టైమ్ ఫేవరెట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈజ్ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ద వే, ద స్ట్రాంగ్ మెంటాలిటీ. ఓకే. ఆయన ఉన్నంత కాలం, ఈవెన్ నౌ, ఇప్పుడు కొంతకాలం అయిన తర్వాత ఆ ప్లేయర్ని కొంత మర్చిపోతాం. మైకల్ జార్డన్ ఇప్పుడు దాకా ఎవరు మర్చిపోలేదు. అవును. నెవర్. ఈవెన్ హిస్ షూస్ ఆల్మోస్ట్, ఆయన నేను పుట్టక ముందే ఆయన మానేశారు అనుకుంటా గేమ్ ఆడడం. బట్ ఈవెన్ నౌ ఐఎమ్ స్టిల్ యూజింగ్ హిస్ షూ నౌ. ఓకే. యా, మై డాడ్ ఇస్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్. ఆల్ టైమ్ ఫేవరెట్ టీమ్ ఇన్ NBA? నాకు గోల్డెన్ స్టేట్ వారియర్స్. అవునా? యా, ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ స్టెఫెన్ కరీ. ఓకే. సో ఈస్ అ షూటర్. సో ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్. ఓకే. అండ్ NBA పక్కన పెడితే నేషనల్ వైజ్గా చూసుకుందాము. మీకు ఇంపాక్ట్ అయ్యే ఒక స్టేట్, అంటే ఈ స్టేట్ ప్లేయర్లు ఉంటారు అబ్బా ఒక రేంజ్లో ఆడతారు అన్న స్టేట్ ఉందా? తమిళనాడు. ఓకే. తమిళనాడునే. ఎస్. ఓకే. వాళ్ళకి నేషనల్స్ టీమ్ వెళ్తుందంటే ఒక 2 నెలలు క్యాంప్ జరుగుతుంది వాళ్ళకి. ఓకే. 2 నెలలు క్యాంప్ చేస్తారు వాళ్ళు, మార్నింగ్ ఈవినింగ్, విత్ ఐస్ బాత్, స్టీమ్ బాత్, గుడ్ ఫుడ్, అంతా మానిటరింగ్, వాళ్ళ హెల్త్ అండ్ ఎవ్రీథింగ్ మీద మానిటరింగ్ జరుగుతుంది కదా. తమిళనాడు క్యాంప్ ఇంత బాగా చేస్తారు వాళ్ళు. ఓకే. సో 2 months అయినా క్యాంప్, 1.5 month మినిమం క్యాంప్ జరుగుద్ది. అందుకే అక్కడ బాగా పర్ఫామ్ చేయాలనే. సో వాళ్ళ అకామిడేషన్ కూడా వాళ్ళే ఇస్తారు. ఒక రెసార్ట్ బుక్ చేస్తారు. ఒక రెసార్ట్ బుక్ చేసి కోర్ట్ పక్కనే ఉన్న రెసార్ట్ బుక్ చేసి అక్కడే వాళ్ళు హాట్ ఫుడ్ కూడా అక్కడే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇవ్వడం. సో అలా ఉంటుంది వాళ్ళకి అక్కడ. సరే, ఇదంతా చాలా బాగుంది. మనం అడిగిన కాన్వర్జేషన్లు అంతా కూడా మోస్ట్ ఆఫ్ ది టైం తమిళనాడు అని అనిపించింది. అండ్ దీనికి మీరు ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటిది అంటే, అక్కడున్నంత లైమ్ లైట్ టువర్డ్స్ స్పోర్ట్ ఇక్కడ మన తెలంగాణ అండ్ ఆంధ్రాలో లేదు. స్పెసిఫిక్గా ఇదే స్పోర్ట్ మీద లైమ్ లైట్. సో మీరు దానికి మెసేజ్ ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? అక్కడ బయటకు వస్తారు ఆడడానికి, అరే ఒక అక్క ఆడుతున్నారు, ఎంత బాగా ఆడుతున్నారు అని చెప్పి ఇంకొక అమ్మాయి వస్తుంది. అండ్ ఎస్పెషలీ అక్కడ ఏంటంటే స్పోర్ట్స్ హాస్టల్స్ ఉంటాయి. SDAT అని, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తమిళనాడు. ఓకే. అక్కడ ఆల్మోస్ట్ ఒక 7-8 ఉంటాయి. అక్కడ వాళ్ళకి తీసుకొచ్చి ఫుడ్, ఎడ్యుకేషన్, ప్రాక్టీస్, అప్పుడు ఇయర్లీ వన్స్ ఒక షూ కూడా కొనిస్తారు వాళ్ళకి. తీసుకొచ్చి వాళ్ళు స్టార్ట్ చేస్తారు ప్రాక్టీస్. వాళ్ళకి అదొక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక్కడ స్పోర్ట్స్ హాస్టల్స్ లేవు. ఓకే. అక్కడ స్పోర్ట్స్ హాస్టల్స్ ఏంటంటే చిన్న వయసు నుంచే వాళ్ళకి పుష్ ఇస్తారు. పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు అక్కడ? ఎస్. అంటే ఇక్కడ లేదు కదా అలా. పేరెంట్స్ సపోర్ట్ మ్యాటర్స్ అ లాట్. ఇక్కడ కొంచెం అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటిది పేరెంట్స్ మైండ్ సెట్స్? అక్కడ ఏంటంటే ఓకే గవర్నమెంట్ జాబ్ వస్తుంది కదా, సెటిల్ అవుతాం కదా అని ఒక ఇది. ఇక్కడ సెటిల్ అవుతామో లేదో తెలియదు అని ఒక ఆప్షన్. చదువుకుంటేనే లైఫ్ ఉంటుంది అని పేరెంట్స్ ఆలోచిస్తారు. ఈవెన్ నేను రిక్రూట్ అయినప్పుడు కూడా కాకినాడ DSA గ్రౌండ్లో నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. కోచ్ పేరు బాబీ సార్ అనమాట. సో నేను రిక్రూట్, నాకు చిన్నప్పుడు ఫస్ట్ నాకు షూటింగ్ యాక్షన్ నేర్పించింది ఆయనే. ఓకే. సో ఇప్పుడు నేను ఫ్రీ త్రోస్ కానీ షూటింగ్ కానీ, కింద నుంచి షూటింగ్ కానీ, మిడ్ రేంజ్లో నా షూటింగ్ కన్వర్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. నేను గ్యాప్ దొరికినా కూడా షూటింగే చేస్తాను అనమాట. నాకు రిక్రూట్ అయిన వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి నేను రిక్రూట్ అయ్యానని చెప్పాను. ఆయన అదే చెప్పారు, పేరెంట్స్ అందరిని పిలిచి చెప్పారు, చూడండి స్పోర్ట్స్ ఆడినా కూడా రిక్రూట్మెంట్ వస్తుంది, రాదు అనుకుంటారు, పిల్లల్ని పంపండి, సమ్మర్ క్యాంపులే కాదు. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే సమ్మర్ క్యాంప్ పంపిస్తారు, ఇంట్లో ఉంటే ఎక్కువ గొడవలు చేసేస్తారు, సమ్మర్ క్యాంప్ వెళ్తే కొంచెం ఫ్రీగా రిలాక్స్డ్గా ఉండొచ్చు అని. సమ్మర్ అయిపోయాక కూడా పంపించాలి వాళ్ళని. కెరియర్ మనం చూడాలి అనుకుంటే. చదువు ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు కార్పొరేట్లో ఎంతమంది రెసిషన్ పీరియడ్లో బయటకు వచ్చేస్తున్నారు. స్పోర్ట్స్ కొంచెం పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది. అబ్బాయిలు చాలా మంది వస్తారు, సపోర్ట్ చేస్తారు. అది అమ్మాయిలు కొంచెం పుష్ ఇస్తే బాగుంటుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నేను పిలవంగానే వచ్చి మీ టైంని మా పోడ్కాస్ట్కి ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. వెల్కమ్. థ్యాంక్ యూ Anantara Media for giving me this opportunity. I'm honored to be here. అండ్ ఒక స్పోర్ట్స్ తెలంగాణ ఉమెన్ని పిలిచి మీరు ఏంటి, ఎలా అవుతుంది, ఏం జరుగుతుంది అని మీరు అడగడం, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ స్పోర్టే కాదు, డూ ఎంకరేజ్ యువర్ కిడ్స్ ఇన్ ఎనీ స్పోర్ట్. స్పోర్ట్స్ gives you all discipline and everything. Like, share and subscribe Anantara Sports. దట్స్ ఫర్ టుడే. చాలా ఇన్స్పైరింగ్ ఉంది కదా తన స్టోరీ అంతా. ఇలానే ఎంతోమంది లైమ్లైట్లో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా నేను తీసుకొస్తా మన అనంతర స్పోర్ట్స్లో. అప్పటి వరకు డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అనంతర స్పోర్ట్స్.